కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏం చేయలేదు చెప్పమన్నది. కొన్ని అయినా చేసి ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి కదా. చేయకుండా ఏమి లేవు. పూర్తిగా చేయకుండా ఉంటే చేయలేదు ఒప్పుకుంటాం. కొన్ని అయితే అమలు అవుతున్నాయి. మొత్తం ఒకేసారి అమలు అవడం అంటే ఎవరి వల్ల కాదు అది. మరి వైసీపీ అన్న మాట ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత. వాళ్ళు ఎన్ని నెలలకు ఇచ్చారు? 6 నెలలు 7 నెలలకు ఇచ్చారు వచ్చినాక ఎమ్మటే వల్ల. అవి కూడా మళ్ళీ కొంతమందికి రూల్స్ పెట్టేసి సగం ఎగ్గొట్టారు. అలాగా ఇప్పుడు ఎంతోమందికి ఆపిన. ఇప్పుడు పీజీ రియంబర్స్మెంట్ డబ్బులే ఇవ్వాలి, సంవత్సరం డబ్బులు ఇవ్వాలి. మరి అలాంటివన్నీ చెప్పుకోవాలి, బయటికి చెప్పుకోవాలి. మరి మేము వస్తే అమలు చేసే వాళ్ళమే. ఆ సంవత్సరం డబ్బులు ఎందుకు ఆపారు? ఆ టైంలో వేయొచ్చు కదా. జూన్ టైంలో వాళ్ళ ఎలక్షన్ లోపే జరిగినాయి, అప్పుడు వేయలే. మరి అవి చెప్పుకోరు బయటికి. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం అన్నారు, అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ అంటే వాళ్ళు చెప్పారు రేపు జూన్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పుడు అన్నీ చేయాలంటే పదవి ఇవి కావాలి కదా, నిధులు కావాలి కదా. ముందు మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. మరి ఎలా చేస్తారు? ఎవరైనా ఇప్పుడు ఆదాయం వస్తే ఎవరైనా పిచ్చుకుంటారు. పింఛన్ చెప్పారు, పింఛన్ టైంలో కరెక్ట్గానే ఇస్తానన్నారు, అమలు చేస్తున్నారు. గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. మరి ఇంకా చేయకుండా ఉంటే అనాలి, చేస్తున్నారు కాబట్టి ఎందుకంటాం? మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే కనుక అమలు చేసి ఎందుకు ఒకసారి చూశారు జనాలు, ఇంకా రెండోసారి ఎవరైనా బుద్ధి ఉన్నవాడు అయితే ఎవడు చేయరు. ఇంకొకసారి ఓటు వేస్తే వాళ్ళు ఇంకా జన్మ మనిషి జన్మ కాదు. వాళ్ళు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 40% అంతకుముందు కూడా వాళ్ళకి కూడా ఉన్నది. చంద్రబాబు వాళ్ళకి కూడా 40% ఉండేది అంతకుముందు. వాళ్ళు కూడా ఆ రోజు అనలేదుగా, మేము అధికారం చేస్తామని అనలేదు వాళ్ళు. ఇప్పుడు మాకు ప్రతిపక్షం ఇవ్వమని ఎలా అడుగుతారు వాళ్ళు? 40% ఓటింగ్ ఉంటే ఎలా వస్తుంది? జనాలు ఒప్పుకోవాలిగా. ఇచ్చింది 11 సీట్లకి వస్తుంది, 18 సీట్లు ఉండాలా, 18 లేవు, ఎలా వస్తాయి? మరి నేను స్పీకర్ కూడా లేఖ రాశాను, ఏ రాజ్యాంగంలో నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడితే నీకు ఇచ్చేది ఇవ్వండి వాళ్ళు చెబుతారు. నువ్వు అసెంబ్లీలోకి పోకుండా ఎంతసేపు బయటే తిరిగి నేను చేయమంటే ఎలా చేస్తారు? ఎవరు ఇస్తారు? నువ్వు మైక్ ఇవ్వలేదు అంటుండే, బయట ఉంటే మైక్ ఇస్తారా ఎవరన్నా? ఎవరుగా అది? మరి మేము ఒకవేళ వెళ్తే మా మైకులు కట్ చేస్తాం, ఏం ఉండదు. అసలు వెళ్ళి చూపించాలి కదా. దానిలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి చేస్తే జనాలు వీళ్ళు చేస్తున్నారు తప్పు వాళ్ళు అంటారు. నువ్వు వెళ్లకుండా ఏమి లేకుండానే తప్పు బయట పెట్టకుండా నువ్వు అసెంబ్లీకి అడుగు పెట్టకుండా నాకు కట్ చేస్తారనేమో అంటే ఎలా సరిపోద్ది? ఏ విధంగా? అందుకోసమే అసెంబ్లీలో నువ్వు వెళ్ళి చూపించాలి, పోరాడాలా. అప్పుడు పోరాడావు అనుకో, ఈగిపోతే తప్పు వాళ్ళది. అప్పుడు మేము కూడా అంటాం మీ తప్పు అది, ఇవ్వాలి మైక్ ఎవరికని చెప్పి అంటారు. మాకు అసెంబ్లీలో స్థానం కల్పించలేదు కాబట్టి మేము బయటకు వచ్చి స్థానం ఇవ్వలేమని వాళ్ళు ఎప్పుడు అనలా. రమ్మన్నా కూడా వాళ్ళు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఎలా ఇస్తారు? బయట ఉంటే చేస్తారా ఏంటి? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు కూర్చోవాలి, కొంచెం గంటనే కూర్చోవాలి. మిగతా వాళ్ళు చేయకుండానే ఈ బయటకు రావడం ఆయన కరెక్ట్ అనేది. మరి అవి అలా తప్పులన్నీ పెట్టుకొని జనాల్ని ఏదో మేము లోపలికి పోతే మాకు కట్ చేస్తారేమో ఊహించుకొని చెప్తే ఏది అవ్వదు. ఆ రోజు హోంమంత్రి అనిత గారు కూడా చెప్పడం జరిగింది, సంఖ్యాపరంగా కాకుండా అతను ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆ హోదాలోనే ఇస్తామన్నారు వాళ్ళేమి ఇప్పటికీ రమ్మంటున్నారు. స్పీకర్ కూడా చెప్పాడు, వచ్చి మీరు అడగండి, మేము కానీ ఏదైనా ఈగిపోతే అప్పుడు మమ్మల్ని తప్పట్టండి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. నువ్వు బయట కూర్చొని ఎంతసేపు వాళ్ళు మైక్ ఎవరేమో మమ్మల్ని బయటకు అసలు పంపాల్సిన అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పుడు వెళ్ళాలి. ఎమ్మెల్యే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా వస్తుంది? కోర్టుకి వెళ్ళావు, కోర్టులో ఏమైంది తెల్ల ఇంకా అది అది ఆ వంక పెట్టి బయట తిరుగుతాను అంటే. మరి ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి 2027లో. ఇప్పుడు దానివల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? జమిలీ ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడైతే వాళ్ళకి రాదు, అవకాశం లేదు. మరి వ్యతిరేకత వచ్చింది మాకు ప్రజలు. ఎక్కడ ఏం వ్యతిరేకత వచ్చింది చెప్పండి? వాళ్ళు అనుకోవడం తప్పితే వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు. వస్తే 10% వస్తుంది, ఎవరికైనా వస్తుంది. వాళ్ళు వచ్చినా వస్తుంది, వీళ్ళు వచ్చినా వస్తుంది. కొన్ని రోజుల్లో లేదంటే మాకు ఇప్పుడు పథకాలు నాకే రాలేదు అనుకో, నేను అంటా మాకు రాలేదని. వచ్చినాయి అంటే వచ్చినాయి అని చెప్పుకుంటారు. అంతేగా రాని వాళ్ళు చెప్పింది వ్యతిరేకత కింద వాళ్ళు లెక్కేసుకుంటారు. మరి ఇప్పుడు వాలంటీర్లు విషయానికి వస్తే వాలంటీర్లు అనేది ఇప్పుడు చెప్పాడు ఆల్రెడీ. ఏది పోయిన వీళ్ళకి ఉన్నప్పుడు ఆగస్టులోని రెన్యువల్ చేయలేదని. రెన్యువల్ చేయనప్పుడు ఇప్పుడు మేము చేస్తే అది ఎలా వస్తుంది? అందులో కోర్టులో నడుస్తుంది. అది కోర్టులో నడిచే విషయాన్ని మేము ఇప్పుడు దాన్ని పట్టితే బాగుండదు. అది క్లియర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు రెన్యువల్ చేయలేదు? వాళ్ళు ఏదో ఉపయోగించుకున్నారు అంతే. వీళ్ళ వాలంటీర్లకి వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకున్నారు అంతేగాని నీకు వాళ్ళు ఇదేదో గవర్నమెంట్ జీతాలు ఇవ్వడం వీళ్ళు పనికి పార్టీకి ఉపయోగించుకుంటే అది కరెక్ట్ కాదు కదా. లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, 80% మంది దాకా రాజీనామా చేయించారు అప్పుడు కొంతమందిని. మరి వాళ్ళు కూడా చేయకుండా ఉండి గట్టిగా పోరాడితే ఇవాళ అవకాశం వచ్చేదేమో వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే రెన్యువల్ చేయకుండా ఉండటం వాళ్ళ తప్పు, మెయిన్ తప్పు వాళ్ళు. మరి వైసీపీ అన్నమాట ఏంటంటే మేము రెన్యువల్ చేయలేదు అంటారు, వాళ్ళకి జీతాలు ఇచ్చింది కదా అంటారు. జీతాలు ఎలా ఇస్తారు? ఈ పథకాల్లో తీసి ఇచ్చారు. వాళ్ళ ఫేస్బుక్
వాళ్ళ ఖాతాదారులకు కూడా ఈ పథకాల్లో డబ్బులే సగం ఎగ్గొట్టి వాళ్ళకి ఇచ్చాడు. అవన్నీ బయటపడ్డాయి కూడా. దీనికంటే సచివాలయం సిబ్బంది మెరుగ్గా చేస్తున్నారంటారా? సచివాలయం సిబ్బంది కూడా అంత మేము వెళ్తుంటాం కదా, సచివాలయం సిబ్బందులు కూడా అంత కరెక్ట్గా లేరు. ఏదంటే ఇంకా అవకాశం లేదు కాబట్టి జనాలు వెళ్ళి చేయించుకుంటా ఉన్నది. ఆ వాళ్ళు కరెక్ట్గా లేదు. ఓకే. ఇప్పుడు అది ఒక రాజధాని అనేది ఏర్పడితే మొత్తం భారతదేశానికి ఒక ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ దాన్ని 5 ఏళ్ళు కొనసాగించకుండా వదిలేసి దాన్ని నాశనం చేశారు. అది కానీ ఉండి వాళ్ళు ఇంకా డెవలప్ అయ్యి ఉండేది. ఈ పాటికి అసలు ఇన్కమ్ అనేది వచ్చిండేది. అమరావతి కనుక పూర్తి అయితే కనుక తెలుగు ప్రజలకు అంకితం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరిగింది. మంచిదే కదా, మనకి చేస్తే దానివల్ల మనకు ఉపయోగమే కానీ నష్టం ఏమి ఉండదు కదా. దానివల్ల ఇప్పుడు ఆయన ఒక్కడేం బాగుపడేది ఏం లేదు, ఆయనే కోట్లు సంపాదించేది ఏం లేదు. అది 10 మందికి ఉపయోగపడేదే కానీ ఒకరికి సొంతం కాదు అది. అలాగే పోలవరం కూడా పోలవరం పూర్తి అవుతుంది, అప్పుడు 70% అయి ఉన్నది అన్నారు. ఇంకా మిగతాది కూడా ఈ 2-3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. యువతకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? మన రాజధాని ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నారు. అవి రావడం వల్ల బయటికి పోయే అవకాశం లేదు, బయటికి పోయే పని లేకుండా ఇక్కడే కూర్చొని జాబ్ ఊర్లలో వాళ్ళు ఉంటారు. అంటే సిటీల్లో ఉండి మన స్టేట్లో ఉండి మనం చేసుకున్నాం అనేది ఫీలింగ్ ఉంటుంది జనాలు. 2047 డాక్యుమెంట్ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? 2047 విజన్ 47 అంటే అప్పుడు ఆయన 2020 అంటేనే జనాలు అప్పుడు ఎగతాలు చేశారు. అదే ఇవాళ నిజమైంది ఉపయోగపడుతుంది కదా, హైదరాబాద్ సిటీ చూస్తున్నారు కదా. ఇంకంతే ఇది కూడా అంటే మనం చూడకపోయినా ఇంకా ముందు భవిష్యత్ తరాల వాళ్ళకి ఉపయోగపడేది దానివల్ల. అన్నా క్యాంటీన్ తీసుకురావడం జరిగింది. ఎలా? ఇది పేదలకైతే ఉపయోగపడుతుంది కొంతవరకు. ఈ మోటా పని చేసిన వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ఇలా మేము అక్కడికి వెళ్ళి కూడా చూసాము. వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఉపయోగించుకున్నారు. మనలాంటి వాళ్ళు వెళ్ళే అవసరం కూడా ఉండదు. పర్వాలేదు, క్వాలిటీ అయితే బాగానే ఉంది. మన బయట సుమారుగా మనం భోజనం 70 రూపాయల నుంచి ఉంది. ఇంకా అక్కడి నుంచి పెట్టుకోగలిగినంత. అదే అక్కడ 5 రూపాయలు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏదో కూలి పని చేసుకున్నప్పుడు దాంట్లో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు, వాడు ఉపయోగించుకుంటారు. చెప్పండి సరే, ఎలా ఉందండి కూటమి పరిపాలన? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం ఇలాగే 5 సంవత్సరాల్లో మొత్తం రాజధాని కూడా క్లియర్ అయిపోద్ది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు, రోడ్లు ఇవన్నీ బాగానే ఉంది. నేను చూస్తూనే ఉన్నాను డైలీ, బాగానే ఉంది. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. 100% 3 ఇయర్స్లోనే అయిపోద్ది, 3 సంవత్సరాల్లోనే అయిపోద్ది. యువతకి అమరావతి పూర్తి అయితే యువతకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయిగా, కంపెనీలో జాబులు అన్నీ బాగానే ఉంటాయి. అన్ని వర్గాల్లో బాగానే ఉంది. కార్మికుడికి, కర్షకుడికి, అందరికీ బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మెరుగనిపిస్తుంది. గత ప్రభుత్వం మరి 3 రాజధానులని నినాదం తీసుకొచ్చారు. అవి అంతా వాళ్ళ పొలిటికల్ డ్రామాలు, అయ్యి పొలిటికల్ డ్రామా. అలాగే పోలవరం కూడా సందర్శించి వచ్చారు సీఎం గారు. పోలవరం అయిపోద్ది, అన్నీ ఈ తర్వాత చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుందిగా ఇప్పుడు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలించకపోతే ఈయన కూడా ఇంటికి పోయేవాడే. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుంది. అది మరి అమరావతి కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. ఏదో సామెత ఉండదు, ఆ సామెతలాగా వెళ్ళిపోద్ది. వాడు దెంగి అన్ని లక్షల కోట్లు అన్ని దాసు దెంగి డెవలప్మెంట్ చేద్దా. రోడ్డు ఏమైనా వేసాడా? ఎక్కడ రోడ్డు ఇలా. నేను మొన్న ఈ మధ్య ఇటు వెళ్ళిన ఉత్తరాంధ్ర వెళ్తే ఇంకంత లోతుండే గోతులు. ఆ అరగంట దాన్ని గంట పెట్టింది. రోడ్డు కూడా కేలే ఎదవా అని సారీ తిట్టకూడదు. అంటే మేము ముందు సంక్షేమం ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ టైం ఏంది పోతే ఇచ్చి సోమరపోతలు చేశాడుగా, పని బాట లేకుండా సోమరపోతలు చేశాడు. పని బాట లేకుండా పని చేసుకునేవాడికి ఇవ్వాలి కానీ, ఏదో ముసలోళ్ళు ముత్తుకోళ్ళకి ఇవ్వాలి కానీ ఏ ఆధారం లేని వాళ్ళకి 45 ఏళ్ళకి 50 ఏళ్ళకి అందరూ ఇది పెట్టుకుంటే ఇదైపోయింది కదా. ఏదైనా ఈ ప్రభుత్వం మెలుగే, కూటమి ప్రభుత్వం. లోకేష్ గారి గురించి లోకేష్ ఆకాశ శువ లాంటివాడే, దూసుకుపోతాడు. అది గెలవని నియోజకవర్గం ఎప్పుడో 1987లోనే గెలుస్తున్నాడు. టాలెంట్ చూపించాడు. అదే ఎక్కడ పడిపోయినా అక్కడే లేస్తానని బాగా కష్టపడ్డాడు. అన్ని వర్గాల్లో అభిమానం సంపాదించుకున్నాడు లోకేష్ గారు. లోకేష్కి మాట్లాడటం చాలు కదా, ఏం మాట్లాడతాడు? చెప్పిన పనికి మొదలు ఉండేది తీసుకురా చెప్పేది దొంగతారు.
లోకేష్ ఇవాళ అతను చదువుకున్న చదువు ఏంటి కాకపోతే తెలుగు మీడియంగా ఇంగ్లీష్ మీడియం కాబట్టి తెలుగు కొద్దిగా ఇది పడ్డాడు. ఇవాళ అతనితో ఎవడు మాట్లాడలేడు. పడి లేచిన కెరటంతో సమానం. సూపర్గా మాట్లాడుతున్నాడు. అతను ఉన్న నాలెడ్జ్ కానీ కొంతమంది ఇన్వెస్టర్లు చెబుతుంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా డెవలప్మెంట్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి నారా లోకేష్ గారికి గత ఐటీ మినిస్టర్ తేడా ఏంటని మీరు ఏం చెప్తారు? వాడేమో వీడు చేటమొహముడు, వాడు ఏది చేయలేడు. ఇతను మంచి టాలెంట్ పర్సన్. వాడిగా జగన్ అంతా రిమోట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డిగా ఒకటి చేతిలో ఉంది. ఇవాళ హోమ్ మినిస్టర్ ఉంది, పవర్ఫుల్ ఇచ్చాడు. అదే గత హోమ్ మినిస్టర్కి కానిస్టేబుల్ కూడా మార్చే అధికారం లేదు. ఇవాళ ఎస్ఐలు కూడా మార్చే అధికారం ఇచ్చారు వీళ్ళకి. ఈ హోమ్ మినిస్టర్కి ఏదైనా మినిస్టర్లకి ఎవరి పదవి వాళ్ళకి ఇచ్చేశాడు, వాళ్ళకి హక్కులు. ఇలాగా ఒక రిమోట్లో పెట్టుకోలేదుగా. సార్ నారా లోకేష్ గారు ప్రతిరోజు ప్రజాదర్బారాన్ని పెడుతున్నారు. ప్రజల సమస్యలు మంచి స్పందన వస్తుంది, బాగా వచ్చింది. అవి ఎమ్మటే కొన్ని ఎక్కువగా అయ్యి చిన్న చిన్న ల్యాండ్ గొడవలు అవి ఉన్నాయి, అవి ఎమ్మటే పరిష్కరించి చేస్తున్నారు. ఎక్కువ 70% అవుతున్నాయి, 30% పెండింగ్ పడుతున్నాయి. మరి ఇన్ని చేస్తున్నా కానీ కొంతమంది ఏంటి సార్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి నేను అనకూడదు కానీ ఇలాంటి యూట్యూబ్లు ఎక్కువైపోయి ఏం మాట్లాడాలో తెలియలేక ఇలా యూట్యూబ్లే సగం గందరగోళం చేస్తుంది. యూట్యూబ్ ఛానల్సే గందరగోళం, అంతేగాని ఏమీ లేదు. వాస్తవాలు రావాలంటే ఏదైనా 2-3 ఛానల్ ఉంటే వస్తాయి. ఇంకా పదిోడు ఇంకా ఎక్కియటం దింపటం ఏ అబద్ధం మాటలు చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. వినిపిస్తారు, వినిపించలేరు కానీ ఎందుకంటే యూట్యూబ్ల వల్లనే కొన్ని ఫేక్ చెబుతున్నారు, కొన్ని కరెక్ట్ చెబుతున్నారు. అవి ఉన్నాయి. యూట్యూబ్ల వల్ల కూడా రిమార్క్ ఉంటుంది.